ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ మొన్న క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వాళ్లకు బలం లేకున్నా 22 స్థానాల్లో 14 స్థానాలు మేము గెలిచి కేవలం 7 స్థానాలే కాంగ్రెస్ గెలిచినప్పటికీ అక్రమంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కుట్రపూరితంగా ఆనాడు మా మీదనే కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళేసి పోలీసులు మమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళను లాఠీచార్జ్ చేసి చివరికి మా మీదనే 25 మంది మీద కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ళకు పంపించారు. సో మంచిర్యాల జిల్లా కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది. దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం ఇక్కడ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడానికి హాజరు కావాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రెండోసారి ఇవాళ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడానికి వచ్చినాం. నేను, మా మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారు, మా మాజీ కౌన్సిలర్ చెన్నూరు అనిల్ గారు, మా రామకృష్ణాపూర్ యూత్ లీడరు లక్ష్మీకాంత్ గారు రావడం జరిగింది. సో ప్రధానంగా మేము గతంలో నుండి చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. హైకోర్టు ఆర్డర్ వచ్చింది, 3 వారాల లోపల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పెట్టాలని ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ని మన్నించి ఇప్పటికైనా గవర్నమెంటు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు కంకరెన్స్ ఇవ్వాలి, వీలైనంత తొందరలో ఎన్నిక పెట్టాలి. 13వ తేదీ నాడు కౌన్సిలర్లు గెలిస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళు రామకృష్ణాపూర్లో లేకుండా ఎక్కడో ఉండేటటువంటి పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తయారు చేసిరు, తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గం. నెల రోజులకు పైగా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఎక్కడో ఉండాల్సినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తీసుకొచ్చారు. ఇది అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వము, ఇక్కడ ఉండే ముఖ్యంగా మంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి తొందరగా వీలైనంత తొందరగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేటట్టుగా సహకరించాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా రెండవ అంశం, నిన్న మంత్రి గారు ఏదో నేను స్టేట్మెంట్ చూసిన, రామకృష్ణాపూర్లో కొత్త మైన్ తీసుకొస్తున్నాం మేము, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అసలు మైన్సే రాలేవని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అది చాలా దుర్మార్గం. ఇక్కడ రామకృష్ణాపూర్లో వస్తున్నది మైన్ కాదు, ఓపెన్ కాస్ట్. ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్కి ఇది జస్ట్ ఎక్స్టెన్షన్. గతంలోనే మా ప్రభుత్వ హయాంలోనే అది ఫైల్ మూవ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ రాలే, ఇప్పుడేదో ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తుంది. సో దాంట్లో ఏం పెద్దగా ఈ ప్రాంతానికి దాంతో ఏదో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయనేది కూడా ఏం లేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మంత్రి గారు. నేను రామకృష్ణాపూర్ ప్రజలందరికీ కూడా ఇది గమనించమని కోరుతున్నా. గతంలో నేను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాశీపేట 2 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ తీసుకొచ్చిన మందమర్రి డివిజన్లో 1000 మందికి దాంట్లో ఉద్యోగాలు వచ్చినాయి, 1000 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, 1000 మంది కార్మికులు వచ్చారు. కావాలంటే మీరు చెక్ చేసుకోర్రి. మందమర్రి డివిజన్లో ఈ ఏరియాలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాశీపేట 2 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ తీసుకొచ్చినాం. ఇప్పుడు నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు ఏమన్నా ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే ఒక అండర్ గ్రౌండ్ మైన్ తీసుకురండి. నేను చెప్తున్నా, మందమర్రి డివిజన్లో కాశీపేట 2 ఇంక్లైన్ మైన్ తీసుకొచ్చినాం, 1000 మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసినాం. ఇంకా చాలా చేసినాం సింగరేణిలో. ఆనాడు నేను జీవో 76 మేమంతా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీపిచ్చి ఇదే సింగరేణి ఏరియాలో 3300 పైచిల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఇవాళ నేను మంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 2817 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, డీడీలు కట్టి ఉన్నారు. 2 ఏళ్ళు దాటిపోయింది, ఒక్కరికి ఎందుకు పట్టా ఇస్తలేరు? మీరు పట్టాలు ఇవ్వకపోతే డెఫినెట్గా ఎవరైతే 2817 మంది డీడీలు కట్టి ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఏదో రోజు ధర్నా కార్యక్రమం కూడా తీసుకుంటాం. మేము ఇచ్చిన 3300 కుటుంబాలకు పైచిలకు హరీష్ రావు గారి చేతి మీదుగా, కేటీఆర్ గారి చేతుల మీదుగా, ఆనాడు మంత్రులు ఐక్యరెడ్డి గారి చేతుల మీదుగా, కొప్పులీశ్వర్ గారి చేతుల మీదుగా, శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా, గంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా, చాలామంది మంత్రులను పిలిచి వాళ్ళ చేతుల మీదుగా నేను పట్టాలు ఇప్పించిన మల్లారెడ్డి గారి చేతుల మీదుగా. మీరు ఇవాళ 2 ఏళ్ళు దాటిపోయింది, 3వ సంవత్సరం పాలన 2817 మంది డీడీలు కట్టి ఉన్నారు. నేను వాళ్ళ తరపున డిమాండ్ చేస్తూ ఉన్న మంత్రి గారిని ఇమ్మీడియట్గా పట్టాలు ఇప్పించే కార్యక్రమం తీసుకోవాలి, లేకపోతే వాళ్ళందరినీ జమ చేసుకొని ఏదో రోజు మేము ధర్నా కార్యక్రమాన్ని కూడా శాంతియుతంగా కూర్చుంటాం. ఇక మూడోది సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టట్లేదు, కార్మికులను అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తలేరు. మేము 16,500 మందికి ఇచ్చినాం. అదేవిధంగా పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య 3000 పైచిలకు మందిది మేము దాన్ని పరిష్కరించినాం. అంటే ఒక 20,000 మందికి మా హయాంలో మేము కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినాం సింగరేణిలో. మరి మీరు వచ్చినాక మెడికల్ బోర్డులు పెడతలేరు. ఒకవేళ మెడికల్ బోర్డు పెట్టినా పోయిన కార్మికుల్లో 97-98% మందిని ఫిట్ చేసి పంపిస్తున్నారు. ఇదేం పద్ధతి? వాళ్ళ కార్మికులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. మొత్తం కోల్బెల్ట్ ఏరియా మొత్తం ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉద్యోగాలు వస్తాయా, మా పిల్లలకు నౌకర్లు వస్తాయా, రిటైర్ అయ్యేటోళ్ళేమో ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. దాని మీద కూడా డెఫినెట్గా మేము కార్యక్రమం తీసుకుంటాం, మంత్రి గారు దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఈ మధ్య కొత్తది వింటున్నాను నేను, మా సర్పంచులు వచ్చారు ఇప్పుడు, చెన్నూరు, కోటపల్లి, మందమరి కొంతమంది సర్పంచులు. మంత్రి గారు పిఏ రమణారావు గారు అధికారులకు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన
మా బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న చోట ఈజీఎస్ వర్క్స్ పెట్టొద్దని చెప్పి ఆపిస్తున్నాడట. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఇదేం సంస్కృతి, ఇదేం సంప్రదాయం? సర్పంచ్ అంటే సర్పంచ్, ఏ పార్టీ అయితే ఏంది. ఈజీఎస్ వర్క్ అనేటటువంటిది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇవి కూడా కాదు, అది మ్యాండేట్. కంపల్సరీ అన్ని గ్రామ పంచాయతీలలో నిధులు పెట్టాలే. నేను జిల్లా కలెక్టర్ని కూడా కోరుతా ఉన్నా, కలెక్టర్ గారు మంచిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగి కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్ కాకుండా మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అయితే ఇది జరుగుతున్న తతంగా ఆపండి. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న దగ్గర కూడా ఈజీఎస్ వర్క్స్ ఇమీడియట్గా పెట్టాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా చాలా తీవ్రంగా దీని మీద మేము కోర్టుకు కూడా పోతాం, ఎవరిని కూడా అధికారులను వదిలిపెట్టాం. ఇది ఎక్కడ సంస్కృతి, ఇది ఎక్కడ సంప్రదాయం? గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతర పార్టీల సర్పంచులు ఉన్నా కూడా మేము వర్కులు పెట్టినాం. అది మ్యాండేట్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులు, అవి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, ఉపాధి హామీ నిధులు అనేటువంటివి. ఇక మా సర్పంచులకు పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి ఇక మీకు వాళ్ళు పెట్టరు చేయరు, మీరు కాంగ్రెస్లోకి కొనరంటే మొన్న మందమరి సర్పంచ్ కాంగ్రెస్లోకి పోయింది ఆగమాగమై. మీరు ఎవరు ఏ పోలీస్ అధికారి ఫోన్ చేసిండో ఆడియో రికార్డు కూడా ఉంది, నేను సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా. డీసీపీ గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగి కాకపోతే మీరు ఒక ఐపీఎస్, ఒక డీసీపీ పోలీసు అనుకుంటే మీ కింద ఉండేటటువంటి ఎస్ఐలకు సిఐలకు చెప్పండి, ఇట్లా మా పార్టీ నాయకులకు మా సర్పంచ్లకు ఫోన్లు చేసి వాళ్ళు వర్కులు పెట్టారు మీరు వెళ్ళిపోండి అని చెప్పి వివేక్ కూడిగం చేస్తున్నటువంటి కొంతమందికి మీరు గట్టిగా చెప్పండి. లేదా అధికారులంతా, కలెక్టర్ కానీ డీసీపీ కానీ మీరంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు, ఇప్పటికైనా ఈ పద్ధతి ధోరణి మార్చుకోవాలని చెప్పి నేను జిల్లాధికారి యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నా. జై